మావయ్య, అత్తయ్య, ఏంటి బాబు? ఏంటమ్మి, ఎవరో పోయినట్టు నిలువునా తడిసిపోయొచ్చావు? పోయింది నాన్న. నేను చేసిన పాపానికి ఫలితం కనిపించకుండానే పోయింది. నువ్వేంటి పాపం చేయడం ఏంటి? అది తెలిసి చేసిన పాపం కాదు, నాకు తెలియకుండానే జరిగిపోయింది. నేను కూడా ఒక కారణమైనందుకు ఒళ్ళంతా దహించుకుపోయినట్టు అనిపించి కోనెట్లో మునిగేసొస్తున్నాను. వరు, ఏంటి ఇది? ఇందాక నేను నోరు జారన్న మాటను పట్టించుకున్నావా? ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అది తప్పైపోయిందని చెప్పింది కదక్కా. ఎవరో చేసిన తప్పుకో ఇంకెవరో క్షమాపణ అడగాల్సి రావడం ఎంత బాధని కలిగిస్తుందో నాకు తెలుసక్కా. అసలేమైంది నీకు? తడిసిన బట్టలతో వచ్చి వేదాంతం మాట్లాడుతున్నావు? ఇది వేదాంతం కాదురా, వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. నేను ఏ తప్పు చేయలేదన్న అహంకారంతో ఆత్మవిశ్వాసంతో ఉండేదాన్ని. కానీ నా మూలంగా ఒక పెళ్ళి ఆగిపోయింది. దాని మూలంగా ఎన్నో జరగరనివన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు అర్థమైంది. అది నువ్వన్న మాటల్ని పట్టించుకోవడం లేదే. నా పెళ్ళి ఆగిపోయినప్పుడు నేనన్న మాటలకి బాధపడుతోంది. నువ్వు కూడా మోసపోయావని తెలిసాక మా మాట మేము వెనక్కి తీసుకున్నాం కదమ్మీ. నేను కాదు నాన్న, నాతో పాటు చాలా మంది మోసపోయారు. దానికి వాడి రాక్షసత్వమే కారణం. అప్పుడు పార్థు తప్పు చేశాడని తెలిసాక ఆ నేరాలన్నీ నీ మీద కిందకే తీసుకోవడం? ఒక్క నేరానికైనా నేను బాధ్యురాలనే కదరా. పెళ్లి ఆగిపోవడానికి కారణం పార్థు నువ్వు నమ్మడం అయితే అసలు ఈ రోజు పెళ్లి జరగడానికి కారణం ఎవరు? మా పెళ్లి జరగడానికి కారణం నువ్వు కాదా? అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వు ఆ మాటలని గుర్తుపెట్టుకునే ఉన్నావా? అయినా ఏంటిది విరోధిని? ఒక్కోసారి అందరికన్నా పెద్దదానిలా ఆలోచిస్తావు, ఒక్కోసారి అందరికన్నా చిన్నపిల్లలా మారిపోతుంటావు. ఆ పసితనమే మళ్ళీ వస్తే, ఆ కాస్త కాలం వెనక్కి వెళ్ళిపోతే, అసలు నా పెళ్ళే జరిగి ఉండకపోతే నేను ఇలా చన్నీళ్లతో కన్నీళ్లతో తడిసిపోయేదాన్ని కాదు.